వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. గుర్రాల మడుగు సంఘంలో వినాయక ప్రతిష్టాపన మహోత్సవం. వినాయక చవితి సందర్భంగా గుర్రాల మడుగు సంఘం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా సగిలి జయరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ 16వ వార్డు ఇన్ఛార్జ్ హాజరై స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మూడో రోజు శనివారం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ అన్నదానంలో 500 మందికి పైగా భక్తులకు భోజనం ఏర్పాట్లు చేసేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో మురుగేష్ కుమార్, నజీర్, కుంజేటి వెంకట సుబ్రహ్మణ్యం, పాలేటి రాము, పిడురు ఏడుకొండలు, పావని తదితరులు పాల్గొన్నారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఒకసారి 3 ప్రదక్షిణ ఇప్పుడు తిరగండి. రాయి ఒకటే అన్నా ఇదిగో నేను చూడన్నా పక్కన చెప్తారు. మీరు అట్లే చేస్తే బాగుంటుంది. ఇంకా ఏ లోపల నుంచి చేస్తే బాగుంటుంది. ఫస్ట్ రాయి తీసేమ్మా. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకారి సర్వదా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వెనకాల చూడండి, లేడీస్ వస్తున్నారు. బాయ్. హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శివార్పణం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శివార్పణం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శివార్పణం.
అభయ విజయ ఆయుర ఆరోగ్య అఖండ అష్టైశ్వర్య వంశాభివృద్ధి ప్రాప్తిరస్తు. ఆయనకి ఇప్పుడు సన్మానం చేసి అంటే మీరు ఒక్క పక్కన కొంచెం ఇటు చూడండి, ఇటు చూస్తాయండి, ఇటు చూడండి కొంచెం ముందుగా. బాబు మీరు తెచ్చేయండి. ఓకేనా, ఇంకెవరైనా ఉన్నారా? బాయ్ మీరు రండి, అందరూ రండి ఒకసారి. నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోండి. పోండి పోండి పోయండి బాయ్, మీరు రండి. రండి. పోండి పోండి మా రమ్మ ఆడవాళ్ళు రండి అమ్మా, ఇక్కడ రండి. ఓకే. అందరికీ నమస్తే అండి. అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గుర్రాలమడుగు సంఘంలోని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇవాళ ఇక్కడ ఈ గుర్రాలమడుగు సంఘంలోని యూత్ మహిళలు అందరూ కలిసి ఇలా మంచి కలగలిగిన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మరి ధనికులు బాగా పెద్ద పెద్ద అంగులతో ఆర్భాటాలతో ప్రతి వీధిలో కూడా లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. కానీ మేము సైతం అంటూ వీళ్ళు వాళ్ళకున్న కొద్దిపాటి ఆర్థిక స్తోమతతో ఇలా ఏర్పాటు చేసుకొని ఆ వినాయకుడి ఆశీస్సులు మాకు ఉండాలా, మేము చేసే ప్రతి పనిలో కూడా మాకు ఎటువంటి ఆటంకం కలగకుండా మా పిల్లలు విద్యలో బాగా రాణించి ఉన్నతంగా జీవించాలా. అలా జరగాలంటే ఈ వినాయక చవితి పర్వదినాన ఇలాగా వినాయకుడిని విగ్రహం ఏర్పాటు చేసుకొని దానికి పూజలు అలాగే చేసుకొని మాబోటి ఈ డివిజన్ 16వ డివిజన్ నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నేను. నా పేరు సగిల్ జయరామ్ రెడ్డి. సార్ మీరు పూజ రోజు రావాలా అంటే నాకు ఇంకా డివిజన్లో 7-8 వినాయక విగ్రహాలు ఉన్నప్పటికీ అవన్నీ ధనికులు ఉండే ప్రాంతాల్లో ఉన్నాయి. అది నేను ఎప్పుడు పోయినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఇబ్బంది లేదు. ఇక్కడైతే మాత్రం మీరు రావాలి సార్, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఆ టయానికి వచ్చాను. చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు కల్ముషం లేని మనుషులు, ఈ పేదలు. వీళ్ళకి నెక్స్ట్ వచ్చే ఇదిలో ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నారు. అవి కూడా ఏవి మిస్ కాకుండా ప్రతి ఒక్క గడపకి అవి చేరాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ అందరూ దానికి అర్హులుగా ఉండాలా, ఏ ఒక్కరు కూడా దాన్ని కోల్పోకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి ఈ వినాయక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. మాది 16వ డివిజన్. నా పేరు మాణిక్య సాంబి అండి. ఇక్కడ 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘంలో మేము నివసిస్తున్నాము. కొంతకాలంగా మేము ఈ వినాయకుడి బొమ్మను ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడిన ప్రజలతో ఈ బొమ్మను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మాకు జయరామ్ అన్న గారితో మాకు పరిచయాలు. ఆయన మేము ఎప్పుడు పిలిచినా మా ఏరియాకి వచ్చి అనేకలకు గృహాలు ధరించి కొంతమంది పేదవాళ్ళు కూడా దగ్గర తీసుకొని వాళ్ళకు సహాయం చేయడం మనకు అలవాటైంది. ఆయనకు అంత మంచి మనసు ఇచ్చిన దేవునికి మేము ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాము. ఈరోజు వినాయకుడి బొమ్మను ఇక్కడ ఏర్పాటు చేసుకొని మేము పిలిచినప్పుడు డివిజన్లో అనేక బొమ్మలు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి ఆయన ప్రాంతానికి వచ్చి మాతో సహకరించి ఈ బొమ్మ దగ్గర వచ్చి ఆయన పూజలు చేసుకునేందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు డివిజన్ తరపున, ఇక్కడ ఉన్న మహిళా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.